నమస్తే అండి. చాలా ముఖ్యమైందండి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆయుర్వేద శాస్త్రం పేరుతో చిట్కాలు అనే నామంతో రకరకాల ప్రచారాలు పైరవీలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా కూడా ఆయుర్వేదంలో చిట్కా అనే పేరు లేదండి. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు చికిత్సలు కావు, అవి ఉపశమనాలు. కేవలం ప్రథమ చికిత్సలు అంటారు, లేదా సింపుల్ టాపిక్స్ లో జనరల్ గా కొంతమంది చెప్పినవి కూడా శాస్త్రయుక్తంగా వైద్యం మాత్రం కాదు అది. కాకపోతే ఈ చిట్కాలు మంచివి కాదు అని నేను చెప్పట్లేదండి. అర్థం చేసుకోండి, చిట్కా ఎంతవరకు అంటే జస్ట్ సింపుల్ గా ఏదో అప్పటికప్పుడు ఉపశమనాన్ని కలిగించేటటువంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రంలో చికిత్సని ఉపశమనం తర్వాత రెండు రకాలుగా చేశారు. అదే శమన చికిత్సలు, శోధన చికిత్సలు అని రెండు విభాగాలు చేశారు. ఈ శమన చికిత్సలు, శోధన చికిత్సల్లో భాగంగా కూడా కొన్ని సింపుల్ గా చిట్కాల రూపంలో చెప్పారు, కానీ చిట్కాలు అనలేదు వాటిని. ప్రతి వ్యక్తికి కూడా చికిత్స అనేది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రకృతిని బట్టి నిర్ణయం చేస్తారు. ఏ దోషము ప్రామినెంట్ గా తనకి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఏ ధాతు వికృతం చెందింది, ఏ దోషం ప్రామినెంట్ గా ఉంది, దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, చికిత్స ఉంటుంది. అంతేగాని చిట్కాల రూపంలో చికిత్స ఉండదు. దాన్ని ఫాలో అయ్యి ఇదే చికిత్సగా తీసుకోవద్దు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఏది చేయాలి ఏంటని ఒక చదువుకున్నటువంటి వైద్యుడు, క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వైద్యుని పర్యవేక్షణలో జరిగేదాన్ని మాత్రమే చికిత్స అంటారు. కానీ చిట్కాల రూపంలో తీసుకుని అదే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అదే మన ఆరోగ్యాన్నిగా మనం మర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఆ భ్రమలో, అపోహలో ఆ చిట్కాలని దయచేసి ఫాలో అవ్వద్దు. నమస్తే.